హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. అయితే ఎట్టకేలకు 'ఓజీ' సినిమా రిలీజ్ అయిపోయిందనమాట. ఆల్రెడీ ఫాన్స్ అందరూ కూడా ఒక రేంజ్‌లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అయితే మన ఆదిత్య గూడా సినిమాకెళ్ళేసొచ్చారు. అలాగే ఆడియన్స్‌తో ఇంటరాక్షన్ గూడా చేశారనమాట. అంటే మూవీ ఎలా ఉంది? పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది మెయిన్‌గా ఈ సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లేంటి? అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో, హాయ్ ఆదిత్య. హాయ్ ప్రత్యూష. అయితే సినిమా చూసేసావా నువ్వు? హ్మ్. ఎలా అనిపించిందంటే మూవీ ఎలా అనిపించింది? ఫస్ట్ మూవీ గురించి చెప్పు. ఆహ్, అంటే అందులో ఆ సినిమాలో హైలైట్స్ ఏంటి? హ్మ్. మైనస్‌లేంటి? హ్మ్. నీకెలా అనిపించింది? ఒక అభిమాని తన అభిమాన హీరో ఎలా ఉండాలో ఫుల్‌గా సుజిత్‌కి తెలుసు గాబట్టి తన అభిమాన హీరోని మాత్రం ఆ రేంజ్‌లో చూపిచ్చేశారు. అభిమానులందరికి కూడా ఫుల్ మీల్స్ పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే ముందు నుంచే డిస్కస్ చేసాం. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తున్నాడు గాబట్టి ఎలా ఉండబోతుందో అని జెప్పేసి. అది కూడా ఒక హైప్ క్రియేట్ జేసింది. అలా తన అభిమాన హీరో‌నైతే సినిమాలో బాగా చూపించేశారు. అదొక ప్లస్ పాయింట్ అని జెప్పుకోవాలి. అండ్ సినిమా విషయానికొచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే కాలరెత్తుకొని చేసేలా వచ్చింది ఆ సినిమా. అంత ఔట్‌పుట్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ గావచ్చు, బీజీఎం మన తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ డ్యూటీ ఎక్కేసాడు. ఆల్‌మోస్ట్ అదరగొట్టేసాడని చెప్పుకోవాలి. అంటే సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో పాటు సుజిత్ గారు అండ్ తమన్ గారు వీళ్ళిద్దరూ కూడా హీరో పాత్ర పోషించేశారు. అంటే హ్మ్. సినిమా ఇంత బాగా రావడంలో వీళ్ళిద్దరి పాత్ర కూడా ఉంది. అంటే తమన్ గారు మనం మొన్నటి నుంచి చెప్తున్నాం ఆయన్ని నందమూరి తమన్ అంటున్నారు. ఈ సినిమాతో కొణిదెల తమన్ అని కూడా అనుకోవచ్చు. హ్మ్. అంటే స్టోరీ ఇదొక నార్మల్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్సే చాలా సినిమాస్ వచ్చేసాయి. కాకపోతే దాన్ని ఒక కొత్తగా చూపించేసాడు. ఆ స్క్రీన్ ప్లేలో గావచ్చు, లేకుంటే దాన్ని తీసుకెళ్ళే విధానం గావచ్చు, అటు జపాన్‌ని, ఇటు బొంబాయిని ఈ రెండిటిని మిక్స్ చేసి దాన్ని అల్లిన విధానం గావచ్చు, ఇవన్నీ కూడా కొత్తగా అనిపిచ్చేసాయి ఆడియన్స్‌కి. వీటి మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చేసి ఎలివేట్ జేయడం, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు ఇవన్నీ కూడా అద్భుతంగా వచ్చేసాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి సినిమా స్టార్టింగ్‌లో ఆయన టైటిల్ కార్డ్స్‌తోనే వాళ్ళెంతైతే పెట్టారో ప్రీమియర్స్‌కి రూ. 1000, 2000 పెట్టారు గదా! హ్మ్. వాటికి టైటిల్ కార్డ్‌తోనే వచ్చేసాయని జెప్పుకోవచ్చు. ఓహ్! ఆ రేంజ్‌లో ఉంది. ఆ తర్వాత ఇంటర్వెల్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఇంటర్వెల్‌కి గూస్ బంప్‌తో బయటకొచ్చేసారు ఆడియన్స్. మళ్ళీ అది చివరి వరకు కంటిన్యూ అయింది సెకండ్ హాఫు. సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అద్భుతంగా వస్తాయి. అంటే పోలీస్ స్టేషన్‌లో సీన్స్ గావచ్చు, లేకుంటే క్లైమాక్స్ గావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా వచ్చేసాయి. ఆ రకంగా అయితే సుజిత్ తన అభిమాన హీరో‌నైతే అద్భుతంగా చూపిచ్చేసాడు. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అయితే పెట్టేసాడు. సో, ఇంకో 2, 3 సార్లు ఎళ్లి చూసేలా అనిపిచ్చే సినిమా అది. అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. మళ్ళీ సినిమాలో ఇంకోటేంటంటే 2:30 గంటలే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం 'పానినే' సినిమాలు 3 గంటలు, ఆ తర్వాత అంతకు మించి ఉండడం చూసాం గదా! ప్రతిసారి ఒక 20 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుండని వాటి విషయంలో వచ్చింది. హ్మ్. ఈ సినిమాకి అదేం లేదు. 2:30 గంటలే ఉంటుంది కాబట్టి అలా ఎళ్ళిపోయింది. ఎక్కడ తగ్గలేదు. డౌన్ అనేది ఎక్కడ అనిపించలేదు. మధ్యలో హీరోయిన్‌తో సీన్స్ అవి ఇవి అలా కాస్త డ్రామా ఉంటుంది గాబట్టి అవి కాస్త స్లో అయినట్టు కనిపిస్తాయి గానీ, అవి స్టోరీలో భాగమే. తర్వాత మొత్తం ఏకధాటిగా అయితే అద్భుతంగా రన్ చేశాడు సినిమాని. ఓకే. అయితే నువ్వు చెప్తుంటే అసలు 'సుజీత్, తమన్' సినిమాలో లేకపోయినా సరే, హ్మ్. సినిమా మొత్తంలో గూడా వాళ్ళు ముగ్గురు ఉన్నట్టు అంటే తెలుస్తుంది. ముగ్గురు హీరోసే ఇగ ఆ! సినిమాకి. ఓకే. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఈ సినిమా గురించి అసలు ప్లస్‌లేంటి? అంటే హ్మ్. 'ఓజీ' సినిమా ఇంత హైప్‌గా ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి మెయిన్‌గా ఇవి రీజన్స్ అని చెప్పడానికి ప్లస్‌లు చెప్పు. హ్మ్. అలాగే ఇవి లేకపోతే బాగుండే అని హ్మ్. మైనస్‌లేవున్నాయి? ఓకే. ప్లస్‌లో వచ్చేసరికి నాకు తెలిసి ఇంతకుముందు చెప్పినట్టు 'పవన్ కళ్యాణ్' గారు, 'సుజిత్తు', 'తమన్' వీళ్ళు హ్మ్. ముగ్గురు కూడా వాళ్ళ డ్యూటీ చేసేసారు. ఆహ్, సెకండ్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ అద్భుతంగా అంటే ఆ ప్లేసెస్ అన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి. ఎప్పుడో బొంబాయి 1970 ఆ బ్యాక్‌డ్రాప్‌లో నడిచింది గదా! అప్పటి కాలానికి తీసుకెళ్ళిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ హ్మ్. జపాన్ సీక్వెన్స్‌లో మధ్యలో కొన్ని షాట్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా అదిరిపోతాయి. మధ్యలో ఇస్తాంబుల్ అటువంటి ప్లేసెస్ వచ్చినప్పుడు ఆ ప్లేసెస్‌లో మనం ఉన్నామా అన్నంత అద్భుతంగా సినిమాటోగ్రఫీ నడిచింది. అది సినిమాటోగ్రఫీ సినిమాకైతే మేజర్ ప్లస్ పాయింట్. హ్మ్. తర్వాత తమన్ గారి బీజీఎం అది ఫస్ట్ దాంట్లోనే ఎళ్ళిపోయింది. డ్యూటీ చేసేసాడు. కొణిదెల తమ్మన్‌గా మారిపోయాడు. హ్మ్. తమ్మన్ గారి బీజీఎం అదిరిపోయింది. ఓహ్! అండ్ తర్వాతొచ్చేసరికి నాకిక్కడ మన 'అర్జున్ దాస్' ఉంటాడు గదా! హ్మ్. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడంటే ఆ డైలాగ్ కూడా బాగా ట్రెండింగ్ అయింది. తన పాత్ర బాగా డిజైన్ చేశారు. అంటే తన పాత్రలో ఏదో కొత్తదనం కనిపించింది. ఎమోషన్ క్యారీ చేస్తాడు. హ్మ్. అది చివరి వరకు ఉంటుంది. కొత్తగా అనిపించింది. అతని పాత్ర నచ్చింది. అండ్ 'ప్రకాష్ రాజ్' గారు వీళ్ళు యాజ్ యూజువల్ ఎప్పటినుంచో చేసుకుంటూ వస్తున్నారు. అది. అండ్ 'శ్రియా రెడ్డి' గారు ఇంకోసారి 'సలార్' తర్వాత అటువంటి పవర్‌ఫుల్ రోల్ పడిందని చెప్పుకోవాలి. తనున్నంత వరకైతే పవర్ ప్యాక్డ్‌గా నడిచింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా నడుస్తుంది. ఇలా నటీనటుల పెర్ఫార్మన్స్ అయితే అద్భుతంగా నడిచేసాయి. సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎము
ఈ 2 కూడా ప్లస్. అండ్ సుజిత్ గారి డైరెక్షన్ అండ్ ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్‌లోకే వస్తాయని చెప్పుకోవాలి. అండ్ లొకేషన్స్ కూడా అద్భుతంగా జపాన్‌లో తీసినట్టున్నారు. సో, అక్కడ, ఇక్కడ బొంబాయి ఇవన్నిటిని కూడా లొకేషన్స్ బాగా సెట్ అయ్యాయి. ఇక మైనస్‌లంటే పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసేసింది చివరి వరకు. ఎక్కడ కూడా హ్మ్. బోర్ ఫీల్ అయ్యామే, ఇదయ్యామే అనిపించదు. సో, కేవలం నెగెటివ్ పాయింట్‌లో ఏమైనా వచ్చేదుంటే అది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ కాకపోయుండొచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాగా కనిపిచ్చేస్తుంది. హ్మ్. యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసే సినిమా. సో, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంత వయలెన్స్‌ని తట్టుకుంటారా అంటే మేబీ చూసేవాళ్ళు చూస్తారు. లేదంటే వదిలేస్తారు, స్కిప్ చేస్తారు. సో, ఫ్యామిలీ ఆడియన్స్‌ను అంత అంత చూసే విధంగా అయితే లేదు. ఓకే. సో, అదొకటి. అంటే ఆల్మోస్ట్ తీసేటప్పుడే జెప్పారు. ఇది ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని జెప్పేసి, గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది. వయలెన్స్ ఉంటుందని జెప్పేసారు గాబట్టి, వాళ్ళు ఆల్రెడీ యూత్‌ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని వీళ్ళని టార్గెట్ చేసుకొని మాత్రమే తీశారు. సో, వాళ్ళకైతే ఎక్కేస్తుంది సినిమా. ఆళ్ళందరికి కూడా ఫుల్ మీల్స్ పెట్టేసింది. సో, ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్‌ని తీసేయొచ్చు. సో, అండ్ ఈ సినిమాకి సంబంధించి పెద్దగా నెగెటివ్ పాయింట్స్‌లో అయితే ఏమీ లేవు. అలా అలా సినిమా మొత్తం కూడా ఎంగేజ్ చేస్తూ వెళ్ళిపోతుంది. మధ్యలో హీరోయిన్ ఎపిసోడ్ కూడా కాస్త ఎమోషనలైజ్ చేసింది. సో, కొద్దిగా స్లో అయినట్టు కనిపించినా కూడా అది డ్రామా ప్లే చేశారు. సినిమాలో స్టోరీలో భాగంగా వచ్చింది గానీ, అదెక్కడ స్లో అయితే అనిపించలేదు. అండ్ ఇంకోటి దీన్ని 'సాహోతో' లింక్ చేయడం అనేది అది 'సుజిత్ సినిమాటిక్ యూనివర్స్‌లో' కలిపేశారు. సో, మరి ఫ్యూచర్‌లో ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో ఎలాంటి సినిమాలొస్తాయో చూడాలి. మళ్ళీ సుజిత్ గారు ఏమన్నా 'పవన్ కళ్యాణ్' గారిని, 'ప్రభాస్' గారిని పెట్టి సినిమా తీస్తారేమో అని అది కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే 'ఓజీ 2' కూడా అనౌన్స్ చేశారు. మరి అక్కడేమన్నా వస్తారో 'ప్రభాస్' గారని అది మనం చూడాలి. అండ్ ఈ సినిమాకి సంబంధించి 'ఓజీ 2' అనౌన్స్ చేశారు. సో, అదెలా ఉంటుందో చూడాలి. సో, అలా అన్ని ప్లస్‌లే ఉన్నాయి. నెగెటివ్స్ అయితే పెద్దగా చెప్పుకోవడానికి ఎక్కడ కనిపించలేదు ప్రత్యూష. ఓకే. మరి ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంది థియేటర్స్ దగ్గర? సో, ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. వాళ్ళు ఎందుకంటే చాలా కాలం నుంచి వాళ్ళు డిసప్పాయింట్‌మెంట్ చూస్తున్నారు. 'అజ్ఞాతవాసి' టైం నుంచి కూడా తరువాత వాళ్ళని అంత కట్టేసిన సినిమా ఏదన్నా ఉందంటే ఏది రాలేదు. హ్మ్. 'వకీల్ సాబు' కమ్‌బ్యాక్ ఇచ్చారు. అది ఆడేసింది, బానే ఉంది అని ఫీల్ అయ్యారు గానీ, అభిమానుల ఆకలైతే తీర్చలేదు. ఆ తర్వాత 'భీమ్లా నాయక్', 'బ్రో' కాస్త బ్యాక్ ఫుట్‌లోనే ఉన్నారు అభిమానులు. కాస్త డిసప్పాయింట్‌మెంట్ ఏదో చాలా రోజుల తర్వాత మా స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకున్నట్టే ఫీల్ అయ్యారు గానీ, సో, 'పవన్ కళ్యాణ్' గారికి తగిన సినిమా అయితే రాలేదు. మళ్ళీ అవి రీమేక్‌లు కావడంతో అదొక డిసప్పాయింట్‌మెంట్. ఆ తర్వాత 'హరిహర వీరమల్లు' ఆకలి తీరుస్తుందేమో అనుకున్నారు గానీ, అది కంప్లీట్ డిసప్పాయింట్‌మెంట్ చేసింది. అభిమానులే డిసప్పాయింట్ అయిపోయారు. ఏంటబ్బా! మా హీరోయిన్ ఇలా చేసి, ఇలా సినిమా తీశారని జెప్పేసి. హ్మ్. అయితే వాళ్ళెప్పుడూ కూడా ముందు నుంచే ఈ సినిమా ఎప్పుడైతే 'ఓజీ' సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచే ఈ సినిమా మీదనే ఫోకస్ పెట్టారు. ఈ సినిమా మీదనే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మిగతా ఏ సినిమాల గురించి పట్టించుకోలేదు. 'హరిహర వీరమల్లు' పెద్దగా పట్టించుకోలేదు. 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తున్నా దాని గురించి కూడా పెద్దగా కేర్ చేయలేదు. మాకు 'ఓజీనే' కావాలి అన్నట్టుగా వ్యవహరించారు. అంటే మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఈవెంట్‌లో ఉన్నా, 'హరిహర వీరమల్లు' ఈవెంట్‌లో ఉన్నా అక్కడ హ్మ్. కూడా 'ఓజీ, ఓజీ, ఓజీ' అని అరిచారు. అంటే అంతలా ఎళ్ళిపోయింది జనాల్లోకి, ఆడియన్స్‌లోకి, వాళ్ళ అభిమానుల్లోకి. సో, వాళ్ళు ఈ సినిమా కోసమే వెయిట్ చేశారు. వాళ్ళు ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో, వాళ్ళు ఎంతైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అది రీచ్ అయిపోయింది. దాంతో ఫుల్ ఖుషి అయిపోతున్నారు. నైట్ నుంచి కూడా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయేవాళ్ళు. అక్కడ తమన్‌కి ఆహ్, పాలాభిషేకం చేస్తున్నారు. సుజిత్‌కి చేసేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మొత్తం కటౌట్‌లు ఎక్కడ చూసినా అవే రావడం మనం చూసాం. సో, ఆ స్థాయిలో అయితే అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో, అభిమానులు ఇంకొన్ని రోజుల పాటైతే ఫుల్‌గా అంటే సినిమా టికెట్టు అటు ఏపీలో 1000 ఉన్నా, ఇటు తెలంగాణలో 800 ఉన్నా ఏమాత్రం లెక్క చేయలేదు. సో, హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించాయి ప్రీమియర్ షోస్‌కి. అంటే అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఈ సినిమా మీద రావడం చూసాం. ఆళ్ళ అభిమానులైతే ఫుల్ ఖుషి అయిపోయారు. సో, అభిమానులు ఆహ్, తీసిందెవరో గాదు. ఇంకొక అభిమానే గాబట్టి, తోటి అభిమానే గాబట్టి అందుకోసం జెప్పేసి ఫుల్ సాటిస్ఫై చేసినట్టుగా కనిపించింది. సో, ఇదైతే అభిమానులకైతే పండగ లాంటి సినిమా అని జెప్పుకోవాలి. ఓకే. ఎలాగో మనం ఇందాక మైనస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో అది కొంచెం బోరింగ్‌గా, అది కొంచెం మైనస్‌గా కూడా హ్మ్. అంటూ వార్తలొస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? అంటే అంత బోరింగ్‌గా ఉందా క్యారెక్టర్ హీరోయిన్‌ది? ఓకే. సో, ఇక్కడ 'సుజిత్' చాలా తెలివిగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే లవ్ స్టోరీ ఇలాంటివి ఏం పెట్టలేదు. డైరెక్ట్ ప్రియాంక గారిని ఇన్వాల్వ్ చేసేసాడు. ఆహ్, తన రోల్ ఏంటో చెప్పేసాడు. సో, చెప్పిన తర్వాత అంటే ఓ సాంగు అంటే ఒక ఫ్లోలో ఎళ్ళిపోతుంది. హైలో ఎలివేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఒక మూడ్‌లో ఎళ్ళిపోతున్నప్పుడు ఆ సాంగ్ కాస్త డల్‌గా అనిపించినప్పటికీ, స్లో అయినప్పటికీ అది స్టోరీలో భాగం మాత్రమే. అంటే హీరోయిన్ పాత్ర ఏ రకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడే కీలక మలుపుంటుంది. అదొక ఎమోషనల్ సీన్. అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు ఒక రివెంజ్ మోడ్‌లోకెళ్ళిపోతారు గాబట్టి, అది మెయిన్ పాయింట్‌గా తీసుకెళ్ళిపోయారు. సో, వాళ్ళ మధ్య బాండింగ్‌ని చూపించే ప్రక్రియలో కాస్త అలా ఒక సాంగ్ పెట్టి దాన్ని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ ఎమోషనల్ సీన్స్‌లో కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో,
అప్పటి వరకు ఆడియన్స్ ఒక ఫీల్‌తో ఒక హైలో చూస్తున్నప్పుడు అది కాస్త డల్ అయినట్టు కనిపించింది గానీ, ఎక్కడా కూడా అది స్టోరీలో భాగమే గానీ అది డల్ అంటే అదొక కీలక పాయింట్ అంటే సెకండ్ హాఫ్‌కి అది బేస్ అన్నమాట. సో, అక్కడ హీరోయిన్ సన్నివేశం ఉంటేనే మళ్ళీ సెకండ్ హాఫ్‌లో అది రివీల్ చేస్తే మళ్ళీ మీరు స్పాయిలర్ అంటారు కాబట్టి చెప్పట్లేదు. సో, హ్మ్. ఆ సీన్‌ని పెట్టేసి సెకండ్ హాఫ్‌కి పవన్ కళ్యాణ్ గారు రివెంజ్‌ని ఇంకాస్త పెంచిపోయారు. అంటే విలన్ పైన ఇంకాస్త అగ్రెషన్ చూపించాలంటే అది మెయిన్. అందుకోసమే అలా హీరోయిన్ క్యారెక్టర్‌ని తీసుకెళ్ళిపోయారు. సో, ఇక్కడ డైరెక్ట్ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేశారు. ఎక్కడ లవ్ స్టోరీ పెట్టలేదు. వాళ్ళ మధ్య ముందేం జరిగింది ఇవేమి చూపించలేదు. డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసేసారు ప్రియాంక గారిని. సో, అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. కాకపోతే అది వచ్చినప్పుడు కాస్త డల్‌గా ఫీల్ అయినప్పటికీ అది అలా వెళ్ళిపోతుంది. అది ఎంటైర్‌గా ఉండదు. సో, మొత్తం కలిపి ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల పాటే ఉంటుంది. సో, ఓకే. అలా వెళ్ళిపోతుంది గానీ ఎక్కడ ఉండదు. అది స్టోరీలో ఒక కీలక పాయింట్ అని చెప్పుకోవాలి. ఓకే. చూసారు గదా! మరి ఇదనమాట 'ఓజీ' సినిమా గురించి. అంటే సినిమా గురించి అటు ఆడియన్స్ రియాక్షన్ ఇందులో ఉన్న ప్లస్‌లు, మైనస్ అన్నమాట. అయితే ఇప్పటి వరకు ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు ఆల్రెడీ చూసిన వాళ్ళుంటే కామెంట్ రూపంలో తెలపండి. అంటే సినిమా ఎలా ఉంది అనేది. ఇప్పటి వరకు ఎవరు చూడకపోతే తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడండి. ఆల్రెడీ మనం సినిమా గురించి ఆల్‌మోస్ట్ మాట్లాడేసుకున్నాం. అంటే ఎంత రేంజ్‌లో సినిమా ఉందో ఆదిత్య మాటలో తెలిసిపోతుంది. ఆల్రెడీ సినిమా చూసొచ్చాడు కాబట్టి. సో, ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇప్పటివరకు సినిమా చూడకపోతే వెళ్లి చూడండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.